యువర్ ఫేవరెట్ షాపింగ్ డెస్టినేషన్ వాల్యూ జోన్ హైపర్ మార్ట్ ఇప్పుడు మన అమీర్పేట్ లో పిల్లర్ నంబర్ 1081 వద్ద. స్టార్టింగ్ ఈ క్వశ్చన్ అడుగుతున్నాను అనుకోకండి. మీరు కుకింగ్ వీడియోస్ ఏవైతే చేస్తున్నారో దాని కింద ఇంత అందమైన వైఫ్ ని కొట్టావా బ్రో నువ్వు అని చెప్పాడు. ఏదైతే ప్లేస్ లో చెప్పారో అందరు ముందు అట్లా ఓపెన్ అప్ అయ్యి తన ఒక సీక్రెట్ ని అట్లా బయట రివీల్ చేశారు. నిజంగా కొట్టేవారా ఏమన్నా? కొన్ని మామూలుగా అడుగుతున్నాను. ఇదేమన్నా గుళ్ళో గంట ఏంటి పొద్దున సాయంత్రం లేదు కొట్టడానికి లేదు నీ బెల్ల. గుడ్ అంకుల్ ఈ పదం నీకేమనిపించింది ఇలా గుడ్ అంకుల్ అనగా? నాకేమనిపించింది ఎండ్ ఆఫ్ ది డే అట్లీస్ట్ దాన్ని టెలికాస్ట్ చేయకపోయినా పర్లేదు, కానీ బయటికి పోర్ట్రే అయింది ఏదైతే ఉందో ఒక వర్డే, మరి 2 words వచ్చింది కదా అక్కడ, ఒక వర్డే ఎందుకు ట్రోల్ అవుతుంది మరి? బిగ్ బాస్ టీమ్ ఆయన్ని అన్నిసార్లు సేవ్ చేసుకోవాలి, ఇదే మెయింటైన్ చేయాలి, వాట్ దే వాంట్ టు పోర్ట్రే అవుట్ ఆఫ్ హిమ్ అనేది నాకు ఇంకా స్టిల్ క్వశ్చన్ మాట్లాడే ఉంది. నాగార్జున గారు కూడా అన్నారు హౌస్ 14 మంది వచ్చినా సమాధానం చెప్పగలిగిన మనిషి ఒక ఎపిసోడ్ తర్వాత మొత్తం డేలా పడిపోయి నేను ఉండలేను, నాకు ఫుడ్ తినాలని లేదు అని మారిపోయి ఈ 2 చేంజెస్ చూసాను నేను ఒకరోజు. ఇప్పుడు ఆ హౌస్ లో ఉన్నది 15 మంది. ఆ 14 మంది కూడా చేతులు ఎత్తేసారు. చెయ్యి ఎత్తినప్పుడు ఇంకా దిగజారి దాన్ని ఇట్లా చూస్తారు అనేసి స్టేట్మెంట్స్ కూడా పాస్ చేస్తారు. ఏంటి హౌస్ మొత్తం ఆమెని బాడీ షేమింగ్ చేస్తూ ఆమెని కార్నర్ చేసి నేను 8 మంది 9 కాదు యువర్ ఆడ్ మ్యాన్ అవుట్ అనేసి అన్న పొజిషన్లో కూడా ఒక మెచ్యూర్డ్ పర్సన్గా డెకోరం మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళి మాట్లాడి ఆ ధైర్యాన్ని ఆమెకి ఇచ్చారు అక్కడ. యాక్చువల్గా బర్నీ గారితో నాకు డిబేట్ అయింది, తనుజ గారితో డిబేట్ అయింది, ఇమాన్యుయల్ గారితో డిబేట్ అయింది. ఒక ఆడామ 2 మగాళ్ళు ఉన్నారు. నేను ఎవరితోనూ వ్యత్యాసం చూపించి నేనేం అట్లా ఏం మాట్లాడలేదు. ముగ్గురితోనూ నేను ఒకటే టోన్లో మాట్లాడాను. ఆ 2 ఇన్సిడెంట్స్ కూడా 2 వీడియోస్లో కూడా మెయిన్ పర్సన్ ఎవరంటే ఇమాన్యుయల్తో ఒకవేళ క్లోజ్ అవ్వకుండా ఉంటే బాగుండేదని ఏమైనా మీకు అనిపించిందా? నువ్వు రెడ్ ఫ్లవర్ అని అంటాం వేరు, మాట్లాడుకున్నారు అని అంటాం వేరు కదా. టోటలీ 2 different థింగ్స్. ఆయన యాటిట్యూడ్ నాకు అర్థమైంది. ఎవరి ముందు తగ్గలేదు, ప్యానల్ జడ్జెస్ దగ్గర తగ్గలేదు, హౌస్ మేట్స్ దగ్గర తగ్గలేదు, నాగార్జున గారి దగ్గర తగ్గలేదు. ఆయన స్టాండ్ అలాగే తీసుకున్నారు. మీరే ఆ పొజిషన్లో ఉంటే మీరు కూడా అలాగే స్టాండ్ తీసుకునేవారా? లేదు ఎందుకు వచ్చింది? అగ్ని పరీక్షలో మీరు చూస్తుంటే ఒక ప్రోమోలోనే వచ్చింది, ఇఫ్ యూ డోంట్ వాంట్ టు గివ్ మీ అ ఛాన్స్ దట్స్ ఫైన్ బట్ డోంట్ జడ్జ్ మై క్యారెక్టర్. కన్నా ఒకటే చెప్తున్నాను, ఫస్ట్ థింగ్ ఏంటంటే నేను నిన్ను రోజు చూస్తున్నాను, బాగా ఆడుతున్నావు. ఎండ్ ఆఫ్ ది డే జనాలు నిన్ను మెచ్చుకోవాలి, నువ్వేంటో తెలుసుకోవాలి. యూ షుడ్ బి కమ్ అవుట్ యాజ్ ఎ లవ్డ్ వన్. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు iDream మీడియా. నేను ప్రియదర్శన్. సో మన ముందున్న గెస్ట్ ఎవరంటే బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు చూసే వాళ్ళకి తెలుస్తుంది. మాస్క్ మ్యాన్ అలియాస్ హృదయ మానవ్ అలియాస్ హరిత హరీష్ అనే వ్యక్తి గురించి ఆయన చెప్తూ ఉంటారు, నాలో సగం హరిత అని చెప్పి. అంటే ఈవెన్ ఆయన ఇప్పుడు డీలా పడిపోయిన తర్వాత చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆయన మాట్లాడే మాట, బయట నా ఫ్యామిలీ ఉంది, నా వైఫ్ ఒక్కదే ఉంది అని చెప్పి. ఆ హరిత గారే మన ముందు ఉన్నారనమాట. ఒకసారి మాట్లాడదాం. మ్యామ్ నమస్తే. నమస్తే అండి. బాగున్నారండి? బాగున్నా, మీరు బాగున్నారా? బాగున్నానండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్టింగ్ ఈ క్వశ్చన్ అడుగుతున్నాను అనుకోకండి, ఎందుకంటే స్టార్టింగ్ రైజ్ అయిన పాయింటే ఇది. కాబట్టి మీ ప్రీవియస్ వీడియోస్కి వెళ్ళి ఇప్పుడు అందరూ సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్లో మీరు కుకింగ్ వీడియోస్ ఏవైతే చేస్తున్నారో దాని కింద ఇంత అందమైన వైఫ్ని కొట్టావా బ్రో నువ్వు అని చెప్పి అడుగుతున్నారు. ఆయన ఏ మూమెంట్లో ఎందుకు చెప్పారనేది నాకు తెలియదు. అంటే ఇంటి గుట్టు ఈశ్వరుడు కూడా పట్టలేడు మనం చెప్పుకుంటే తప్ప. అసలు ఒకవేళ నిజంగా కొట్టినోడు కూడా కొట్టానని చెప్పుకోడు. మరి ఆయన ఎందుకు చెప్పుకున్నారో నాకు తెలియదు. కానీ ఇప్పుడు అందరూ వైఫ్ని కొడతావా అని చెప్పి అక్కడ బిందు మాధవి గారు ఆల్రెడీ స్టేట్మెంట్ పాస్ చేసి అసలు నీకు మనసే లేదు, నీకు హృదయమే లేదని అక్కడ అన్నారు. ఇప్పుడు కింద కమెంట్ కూడా ఇలాంటి కమెంట్స్ నేను చూశాను మీ ప్రీవియస్ వీడియోస్కి వెళ్ళి. దానికి ఏం సమాధానం చెప్తారు అసలు? ఇప్పుడు దీన్ని 1 sentence చెప్పాలంటే చెప్పొచ్చు, ఎలాబరేట్ చేసి కూడా చెప్తాను. బట్ ఫస్ట్ 1 sentence చెప్పాలంటే ఆయన అలా పొజిషన్ అంటే ఆ ఏదైతే ప్లేస్లో చెప్పారో టెలివిజన్ మీడియా అందరు ముందు అట్లా ఓపెన్ అప్ అయ్యి తన ఒక సీక్రెట్ని అట్లా బయట రివీల్ చేశారు. దట్స్ వై హీ కాల్ హిమ్ యాజ్ ఏ హృదయ మానవ్. ఓకే, సో హృదయం నుంచి తను ఎప్పుడు ఉండాలి, నేను లైఫ్ అనేది అట్లానే లీడ్ చేయాలి అని అనుకునే మనిషి కాబట్టి ఒక షోని లీడ్ చేస్తానికి వెళ్తున్నారు. ఒక జర్నీ మొదలు పెట్టడానికి హీ స్టార్టెడ్ హిస్ జర్నీ దేర్. సో ఆ జర్నీ స్టార్ట్ చేసేటప్పుడు హృదయం మనం ఎట్లా ఆలోచిస్తాడు? డెఫినెట్గా హృదయంతోనే ఆలోచిస్తాడు కదా. ఏం చేస్తాడు? సో నేను నిజాయితీగానే ఉండాలి, షో కోసం కాదు,
మేబీ రేపొద్దున నేను నో అని, ఇట్స్ అ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ నో అని చెప్పేయచ్చు. ఈవెన్ నేను కూడా అగ్రీ చేయలేదు చెప్పినప్పుడు, బికాజ్ నాకు ఈవెన్ టెలివిజన్లో టెలికాస్ట్ అయ్యే ముందే తెలుసు నాకు యాక్చువల్గా చెప్పారనే విషయం. ఎందుకంటే మేము ఇంట్లోకి వచ్చినాక మాట్లాడుకుంటాం, ఎవ్రీడే షూట్కి వెళ్ళి వచ్చేవాళ్ళు, చెప్పారు ఇవాళ ఏం జరిగింది వాళ్ళు, మేము మాట్లాడుకునేవాళ్ళం. సో అలా చెప్పారు. నేను అప్పుడే యాక్చువల్గా నాకు ఐఎమ్ ఇంటూ డిఫరెంట్ జోనర్లోకి వెళ్ళిపోయాను. నేను చెప్పాల్సిన అవసరం ఏముంది అనేసి అన్నట్టుగా. సో బట్ తను ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, షో ఓకే, ఒక బిగ్ బాస్ జర్నీ వస్తుంది లైఫ్లో, ఇట్స్ అ పార్ట్, వస్తుంది డెఫినెట్లీ, గెలుస్తాం. ఎండ్ ఆఫ్ ది డే నేను అద్దం ముందు నుంచినప్పుడు నా అంతరాత్మని నేను క్వశ్చన్ చేయకూడదు. నా అంతరాత్మ నన్ను ఈ అబద్ధం చెప్పి కదా నువ్వు గెలుచుకున్నావు అనేది, ఓకే లెట్ ఇట్ బీ షో, నాకు అవకాశం రాకపోయినా పర్లేదు కానీ నేనైతే ఉన్నది ఉన్నట్టే చెప్తాను అనేసి అన్నట్టుగా చెప్పారనమాట. అది బికాజ్ నేను కూడా అగ్రీ చేయలేదు చెప్పడానికి, బికాజ్ తనకు కూడా అది చాలా చిన్న విషయం. చిన్న విషయం ఇన్ ద సెన్స్ ఎస్ ఆర్ నో అనే చెప్పాల్సింది. అక్కడ నో అని చెప్పేసేయచ్చు, దేర్ ఎండ్స్ ద మ్యాటర్. ఈరోజు చాలామంది అంటే బిగ్ బాస్ హౌస్లో సంజన గారు ఓపెన్గా నాగార్జున గారు ఆ టైంలో చూసుకుని ఇక్కడ చూస్తారు ఆడవాళ్ళని, మగవాళ్ళు ఎక్కడ ఆడవాళ్ళు ఎక్కడ అని ఈ జెండర్ డిస్క్రిమినేషన్ తీసుకొచ్చారు కదా టాపిక్. దీనికి ఫస్ట్ విత్తనం అక్కడ పడింది అనమాట, బీజం. వైఫ్ని కొడతారు అనేది. యాక్చువల్లీ మీరు మిమ్మల్ని నిజంగా కొట్టేవారా ఏమన్నా? పోనీ మామూలుగా అడుగుతున్నాను. మీరు నాకు తెలిసి నాకు సార్ కూడా ఆల్రెడీ చెప్పినట్టే ఉన్నారు మీకు, హరీష్ గారు కూడా, ఇదేమన్నా గుళ్ళో గంట ఏంటి పొద్దున సాయంత్రం లేసి కొట్టడానికి, లేదా స్కూల్ బెల్లా. అది ఎవ్రీ ఫ్యామిలీలో ఉంటుంది ఒక చిన్న, అసలు టు బీ ఫ్రాంక్లీ స్పీకింగ్ మేమిద్దరం ఇట్లా మాట్లాడుకుంటున్నప్పుడు ఐ వాస్ డింట్ ఈవెన్ రిమెంబర్ దట్. ఓకే అదొక సంఘటన జరిగింది అని అంటే, బట్ తొందరగానే నాకు రికలెక్ట్ అయింది, బట్ ఇట్ వాస్ దేర్ ఇన్ హిజ్ మైండ్. తన మైండ్లో అది చాలా స్ట్రాంగ్గా ఉండింది. సో నాకెందుకు అది చాలా ఎక్కడో కనుమరుగైపోయింది అని అంటే నా ఆలోచనలో, బికాస్ ద కైండ్ ఆఫ్ బాండ్ అండ్ ద లవ్ వీ హ్యావ్. సో అది ఒక మా లైఫ్లో, మా 15 years మా 20 years జర్నీలో అదొక డాట్, ఒక ఫుల్ స్టాప్ ఆర్ డాట్ లాంటిది అంటాం కదా. సో దానికి మించి ఇంకా చాలా పెద్ద పెద్దవి మా బాండింగ్ కానీ, మేము ఫేస్ చేసిన ఛాలెంజెస్ కానీ, దాంట్లో మేము కలిసి ఉన్నది కానీ, ఉన్న లవ్ మా ఇద్దరి మధ్యలో, అదొక చిన్న డాట్. కాబట్టి నాకైతే అసలు నిజంగా కనుమరుగైపోయింది. బట్ స్టిల్ తను ఎంత బాగా గుర్తుపెట్టుకుని ఆ చిన్న విషయం కూడా నేను అబద్ధం చెప్పకూడదు అనేది ఆ స్టాండ్ తీసుకున్నారు చూడండి. షో కోసం కాదు, నా అంతరాత్మ ముందు నేను తలదించుకోకూడదు. సో అదే ఆయన సిద్ధాంతం, అందుకే ఆయన హృదయమానం అని ఆయన పేరు పెట్టుకున్నారు. యాక్చువల్లీ ఈ టాపిక్ అంతా మాట్లాడుకునే ముందు నేను ఒకటి స్ట్రైట్ అడగాలంటే, ఆయన హౌస్లో ఇప్పుడు కొంచెం డీలా పడిపోయి నేను ఉండను, మీలాంటి వాళ్ళ దగ్గర నేను ఉండలేను, నేను వెళ్ళిపోతాను అనే స్టేట్మెంట్స్ పాస్ చేస్తున్నారు. ఈవెన్ మీరు నామినేషన్స్లో చూసుకుంటే అందరూ కూడా, ఈవెన్ శ్రీజ, కామనర్స్ వాళ్ళు మనలో, ఐ మీన్ కామనర్స్లో ఉన్న వాళ్ళలో వాళ్ళు కూడా వద్దు వెళ్ళిపోండి, ఇక్కడ వద్దు, మీరు మీలాంటి వాళ్ళు ఇక్కడ అవసరం లేదు వెళ్ళిపోండి అన్నట్టు పెద్ద ఐ మీన్ రచ్చగొట్టే వ్యాఖ్యలు మొత్తం జరిగినాయి. సో ఆయన స్టేట్మెంట్ని చాలామంది ఏమో ఇంకొచ్చేద్దామని ఉందేమో, ఆయన మీ రీజన్ కూడా చెప్పారు, బయట నా వైఫ్ ఒక్కదే ఉంటుంది, ఆమె ఇవన్నీ చూసి ఎలా ఉంటారో ఆమెకి ఎలా ఉంటుందో అని చెప్పి ఆయన స్టేట్మెంట్స్ చెప్తున్నారు. మీ మనసులో ఏముంది అసలు? ఇప్పుడు ఆయన్ని ఉండాలి హౌస్లో, ఇంకా ఉండాలి అని అనుకుంటున్నారా? వచ్చేసినా పర్లేదు అనుకుంటున్నారా? వచ్చేయాలనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారు? వచ్చేయాలనేది డెఫినెట్గా ఎప్పుడు ఎవరు అనుకోరు, సేమ్ అందరిలాగానే. సో బికాజ్ అది మనం జర్నీ ఎందుకు స్టార్ట్ చేసాము, అలాగే ఆయన వీడియోస్, ఆయన ఈవెన్ అగ్ని పరీక్ష దాంట్లో కూడా చాలాసార్లు చెప్పారు అసలు ఈ వై బిగ్ బాస్. సో యాజ్ ఎ బిగ్ బాస్ అడ్మైరర్గా ఆయన ఫీల్ అవుతారు కాబట్టి, ఆయన అన్ని కొంచెం ఆయన డిప్రెషన్లో లోలో ఉన్నప్పుడు కూడా, సో అదొక కైండ్ ఆఫ్ ఊరటని కలిగించింది. సో బికాజ్ హీఈస్ ఇన్ టు కైండ్ ఆఫ్ చాలా కౌన్సిలింగ్స్లో వాటిల్లో పార్టిసిపేట్ చేస్తుంటారు. సో ఎండ్ ఆఫ్ ది డే బిగ్ బాస్ అనేది ఒక షో ఎలాంటిది అని అంటే, వాట్ హీ ఫీల్స్, ఆయన డెఫినేషన్ ఏంటంటే మన 100 years ఆఫ్ లైఫ్, ఓకే అలాగే అది 100 days జర్నీలో చూపిస్తే ఎలా ఉంటుంది అనేదే బిగ్ బాస్. సో ఇట్ ఈస్ వెరీ మచ్ ఆర్ వెరీ క్లోజ్లీ రిలేటెడ్ టు ద హ్యూమన్ లైఫ్ అనేసి ఆయన ఫీల్ అవుతారు. ఇప్పుడు మనం కూడా మన చుట్టుపక్కల ఉన్న జనాలతో, కాకపోతే మనకేం కెమెరాలు ఉండవు, మనము ఆబ్వియస్లీ నచ్చినప్పుడు ఒక రకంగా ఉంటాము, నచ్చకపోతే బ్యాక్ సైడ్ ఒక రకంగా ఉంటాము. సో చాలా షేడ్స్ మనలో కూడా ఉంటాయి. సో అవే బయట అక్కడ బిగ్ బాస్ హౌస్లో విత్ ఇన్ 105 daysలో కెమెరాల్లో క్యాప్చర్ అవుతూ, సో మనల్ని మన పర్సనాలిటీని చేంజ్ చేసుకుంటూ బయటికి ఒక అప్గ్రేడెడ్ వర్షన్ వస్తుంది విత్ ఇన్ అ స్పాన్ ఆఫ్ దట్ 105 days. సో డెఫినెట్లీ అట్లా బయటికి వచ్చేయాలి అనేసి నేనైతే అనుకోను. డెఫినెట్లీ ఎందుకు స్టార్ట్ చేశారు, ఎక్కడ ఉన్నాము ఇప్పుడు,
సో నెక్స్ట్ ఎక్కడికి చేరుకోవాలి అనేది ఈ 3 పారామీటర్స్ చూసుకుంటే, యాక్చువల్లీ నేను మొన్న కొంచెం ఆయన తినట్లేదు అని అనుకున్నప్పుడు అట్లీస్ట్ ఐ మైట్ గెట్ ఎనీ ఛాన్స్ ఏమో అనేసి ట్రై చేశాను. బట్ ఆబ్వియస్లీ అది షో ఫార్మాట్ వాళ్ళు అలౌ చేయరు కాబట్టి, సో నేను ఒక చిన్న ఏవీ కూడా ప్రిపేర్ చేశాను యాక్చువల్గా. సో లైక్ ఇప్పుడు నువ్వు ఇంత లోలో ఉన్నప్పటి నుంచి ఎలాగైతే నువ్వు అవుట్కమ్ అయ్యి ఇప్పుడు మొత్తం మళ్ళీ జనాల్లోకి వెళ్ళాలి, ఫేస్ చేయాలి సొసైటీని అనే ఏదైతే నువ్వు నిర్ణయం తీసుకున్నావు, లైక్ ఫీనిక్స్ బర్డ్ ఎలాగైతే ఫ్రమ్ ద యాషెస్ బార్న్ అవుతుందో అది. సో ఆబ్వియస్లీ ఇది వన్ ఆఫ్ ది ప్లాట్ఫామ్. నువ్వు లైఫ్ లాంగ్ వెయిట్ చేయని అవసరంలా, ఒక 100 days ఆ జర్నీ మొత్తం లీడ్ చేయి. ఇట్స్ నాట్ దాట్ కప్పు గెలుచుకురావాలి, ప్రైజ్ తీసుకురావాలి కాదు. డెఫినెట్లీ అది వస్తుంది. మే ద గుడ్ పర్సన్ ఆర్ ద బెటర్ పర్సన్ షుడ్ విన్ అని అంటాను. బట్ జనాలు మెచ్చిన వాడు విన్ అవ్వాలి డెఫినెట్గా. సో ఆయనలో ఇంకా వేరే కోణం కూడా ఉంది. ఆ హ్యూమర్ సైడ్ ఏదైతే నిజంగా జనాలకి నచ్చుతుందో అండ్ దేనికైతే జనాలు ఎక్కువ కనెక్ట్ అవుతారో, సో అది డెఫినెట్గా ఇప్పుడు వరకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎవరు చూడలేదు. సో ఆయన క్లోజ్ అసోసియేట్స్ తప్పించి, సో అది డెఫినెట్గా చూస్తే ఆయన్ని మాత్రం ఎవరు, బికాజ్ ఆయన ఆ సిచ్యువేషన్ని చాలా లైట్ చేసేస్తారు యాక్చువల్గా. ఈవెన్ మేము హాలిడేస్ అప్పుడు ఇంటికి వెళ్ళినా కూడా చుట్టుపక్కల వాళ్ళు అడుగుతారు, మా అమ్మ మీ పెద్ద అబ్బాయి వచ్చినట్టున్నారు కదా అని చెప్పి. అంటే అంత జోవెల్ అయిపోతుంది ఆ ఎన్విరాన్మెంట్. నిజంగా అంత సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంటుందా? ఎగ్జాక్ట్లీ అదే అంటున్నా. అది ఎవరు కూడా కనెక్ట్ అవ్వలేదు ఇప్పుడు వరకు అని చెప్పేసి నేను అంటున్నాను. అంటే షోలోనే చూపిస్తా, షోలోనే చెప్తాను ఒక 2-3 పాయింట్స్. ఎగ్ విషయం జరిగినప్పుడు, ఓకే, ఎగ్ విషయం జరిగినప్పుడు, సో అప్పుడు ముందు వరకు ఏం జరుగుతుంది, ఆమె ఎగ్ తిన్నారో లేదో ఎవరికి తెలియక అందరూ నెత్తులు కొట్టుకుంటూ అమ్మ చెప్పు 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 అని అంటే, ఆవిడేమో షీఈ్ టేకింగ్ ఇట్ ఇన్ లైటర్ వే. ఓకే, షీఈ్ క్రియేటింగ్ సమ్ కంటెంట్ ఓవర్ దేర్, అది పండుతుంది, జనాలకి నచ్చుతుంది, వెళ్తుంది. సో పక్క నుంచి వాట్ హరీష్ గారు ఈస్ ట్రయింగ్ ఈస్, మీరే కదా తిన్నది చెప్పండి. దట్స్ వాట్ హిస్ బాడీ లాంగ్వేజ్. అండ్ అది ఆల్రెడీ జరిగింది అక్కడ. సో నేను కొన్ని క్లిప్స్ అది కంప్లీట్గా లైవ్లో చూపించలేదు, నైదర్ ఇన్ ద ఎపిసోడ్ చూపించలేదు. బట్ నేను అప్పుడు ఆయన అక్కడ బాడీ లాంగ్వేజ్ని బట్టి నాకు అర్థమైపోయింది, దిస్ కుడ్ బి ద కాన్వర్జేషన్ బిట్వీన్ దీస్ టూ అని చెప్పేసి. సో ఆయన ఏంటంటే హీస్ ట్రయింగ్ టు బ్రింగ్ అవుట్ దట్ ట్రూత్ అవుట్ ఆఫ్ హర్. ఓకే, పోన్లే తింటే తిన్నారులే, నాకు తెలియదు చెప్పండి, మీరే కదా తిన్నది అని చెప్పేసి. సో ఇప్పుడు జనరల్గా అందరూ ఆమె మీద ఎట్లా పడిపోతున్నారు, నువ్వేదో తప్పు చేసావని చెప్పి కొన్ని అనరాని మాటలు కూడా అనేసారు ఆమె అక్కడ. యాక్చువల్గా మీరు శ్రీజ వేరే వాళ్ళు అనేసారు ఆ మాటలు. సో ఇంత జరుగుతున్నప్పుడు అలాగే షాంపూస్ బాటిల్స్ విషయంలో కూడా పోన్లే అండి వాళ్ళకి ఇబ్బందిగా ఉందంట కదా, మీరు ఇక్కడ పెట్టద్దులే అని చెప్పి అంటే, చూడు ఇలా ప్రేమగా చెప్తే నేను వింటాను అని చెప్పేసి ఆవిడ గారు కూడా అన్నారు. సో ఆబ్వియస్లీ ఇప్పుడు ఇది యాక్చువల్లీ ఈ పాయింట్ మీద కొన్ని కమెంట్స్ చూసాను, ఒకరిద్దరులేండి, ఎక్కువ మంది కాదు. అమ్మాయిలను కొడతాడు అనే పెట్టిన దగ్గర, అదే వైఫ్ని కొట్టావా అన్న దగ్గర కింద వైఫ్ని కొడతాడు, ఇక్కడ మాత్రం పులిహోర కలుపుతున్నాడు అని పెట్టారు. సెన్స్ ఆఫ్ హ్యూమర్ కనెక్ట్ అవ్వకూడదు. ఈవెన్ రెడ్ ఫ్లవర్ అనే కాంటెక్స్ట్ వచ్చింది కూడా సెన్స్ ఆఫ్ హ్యూమర్ లోనే. ఫ్లవర్ ఇస్తానన్నప్పుడు అది రెడ్ ఫ్లవర్ ఇస్తుంది చూసుకో అని. ఎగ్జాక్ట్ డైలాగ్ ఏమన్నారంటే, యాక్చువల్గా ఆమె ప్రియా ఇమ్ము నీకు రెడ్ ఫ్లవర్ ఇస్తాను, రోజ్ ఫ్లవర్ ఇస్తాను, ఏదో సంథింగ్, ఏదో గులాబీ పువ్వు ఇస్తాను, సంథింగ్ ఏదో లాంగ్వేజ్ అని అంటుంది. అయితే ఆయన అన్నారు ఇది ఎగ్జాక్ట్గా ఇలాగే కూర్చుని, ఆహా మీకు ఇలా అర్థమైందా, ఆహా ఇందాక రెడ్ ఫ్లవర్ అని కూడా మాట్లాడుకున్నారు అంటే నువ్వు రెడ్ ఫ్లవర్ అని అంటాం వేరు, మాట్లాడుకున్నారు అని అంటాం వేరు కదా. ఇట్స్ టోటలీ 2 different థింగ్స్. ఆయన అన్నట్టు ఎట్లా వస్తుంది అది? సో అది ఒక కాన్వర్జేషన్ లాగా వెళ్ళిపోయింది కాబట్టి హీ కుడ్ నాట్ ఏబుల్ టు రికలెక్ట్ ఇట్. మనం ఏంటంటే ఇప్పుడు నేనైతే దాన్ని వెనక ముందు పెట్టుకుని చూస్తూనే ఉన్నా. అసలు ఏ సెన్స్లో వచ్చింది అది? నువ్వు ఇది అని అంటే అన్నట్టు అనుకుంటున్నారు, నీ గురించి మాట్లాడుకుంటున్నారు అని అంటే ఒక మెసేజ్ పాస్ చేసినట్టు. సంబడీ హ్యాస్ టాక్డ్ ఇట్ అండ్ హీ హ్యాస్ పాస్డ్ ఆన్ దట్ మెసేజ్ అనేది మీనింగ్ వస్తుంది యాక్చువల్గా. సో దానికి ఇమాన్యుల్ ఈయన అంటాం అనేది జియో వర్డ్, అది కూడా నాకు యాక్చువల్గా చాలా, ఇప్పుడు నేను ఓపెన్ గానే మాట్లాడుతున్నాను, అంటే నేను చూసాను కాబట్టి మీకు హర్ట్ అవ్వచ్చు. గుండ్ అంకుల్ ఈ పదం మీకు ఏమనిపించింది ఇలా గుండ్ అంకుల్ అనగానే? ఈ వీళ్ళది మధ్యలో ఫైట్ అనేది నైట్ జరిగింది, ఈవినింగ్ సమ్వేర్ స్నాక్స్ తినే టైంకి. కానీ ఈ టాపిక్ ఏదైతే వచ్చిందో, టెనెంట్స్ అందరు బయట ఉన్నారు, ఓనర్స్ లోపల ఏదో స్కిట్ ఆడుకుంటున్నారు, స్కిట్ ఏదో చేసుకుంటున్నారు వాళ్ళు. సో ఆ ప్రాసెస్లో ఇక్కడ స్టార్ట్ అయిపోయింది ఆ జియో అనే వర్డ్. నేను అది వర్డ్ కూడా నేను ఎందుకు ప్రొనౌన్స్ చేయండి, ఇట్స్ నాట్ అబౌట్ హర్టింగ్. ద పాయింట్ నేను ఏ పాయింట్ నుంచి చూస్తున్నాను అనేది చెప్తున్నా యాక్చువల్గా.
అది హరీష్ గారే కాదు ఎవరున్నా కూడా నేను అలాగే చెప్పేదాన్ని యాక్చువల్గా. మేబీ ఇంత స్ట్రాంగ్గా చెప్పకపోయేదాన్నేమో కానీ బట్ స్టిల్ నేను ఆ జియో వర్డ్ అనేది దే ఆల్రెడీ స్టార్టెడ్. సో సమ్ వన్ హ్యాస్ అడ్రస్డ్ ఎవరిని అని చెప్పి నాకు అది తనుజ గారి వాయిస్లో అనిపించింది, ఏం నాకు తెలియదు కానీ ఎవ్రీబడి స్టార్టెడ్ లాఫింగ్ అండ్ ఇట్ వాస్ కీప్ ఆన్ హీ సేయింగ్ ఇట్ అంటూనే ఉన్నారు. సో నాకు ఐ వాజ్ లైక్ నాకు అక్కడే మారిపోయింది. హరీష్ గారికి రియాక్షన్ ఈవినింగ్ ఏదైతే వచ్చిందో నాకు ఆ రియాక్షన్ ఆల్రెడీ ఆఫ్టర్నూనే వచ్చేసింది. ఎందుకు అడ్రస్ చేయట్లేదు, వినలేదా ఏంటి అంటే లోపల వీళ్ళు చూపిస్తున్నారు, నవ్వుకుంటున్నారు వాళ్ళు, అమ్మ శ్రీజాని రాని పెళ్లి చూపులు అది ఇది అని ఏదో పిచ్చిపాటి స్క్రిప్ట్ వేసుకుంటున్నారు వీళ్ళు. సో అయినా కూడా వినపడలేదా అంత గట్టిగా, బయట అందరు నవ్వుతున్నారు, వినపడలేదా అని చెప్పేసి ఐ వాజ్ వరీడ్ అబౌట్ ఇట్ బికాజ్ అక్కడ ఖండించాల్సిన విషయం అది యాక్చువల్గా. లేట్ రియలైజేషన్ అక్కడ కొంచెం కోపం వచ్చింది. సో అది కూడా ఎందుకని అంటున్నానంటే జనాలకి నచ్చింది యు ఆర్ కరెక్ట్ అనేసి ఏదైతే వచ్చిందో ఎండ్ ఆఫ్ ది దాని కంక్లూజన్ అది నాకు నిజంగా చాలా బాగా అనిపించింది. ఎందుకంటే అది సరదాగా చేసుకుని వచ్చింది కాదు, అది డేర్ ఆర్ డై అనే ఒక టాస్క్. ఓకే, చాలా డేర్ ఆర్ డై జరిగింది ఆ రోజు. అందరూ వాళ్ళ దీంట్లో టఫెస్ట్ ఫైట్ ఇచ్చి అందరూ తినేవాళ్ళు బిర్యానీ తిన్నారు, టాటూ వేయించుకున్నారు, డబ్బులు వేయించుకున్నారు, చాలానే చేశారు అందరూ. ఓకే, వాళ్ళ లెవెల్స్లో అందరు బాగానే చేశారు. కానీ ఇవాళ రోజు వరకు కూడా ఆ డేర్ ఆర్ డై అనే ఇన్ని టాస్క్లలో క్యారీ చేస్తుంది, ఏది ఫిజికల్ గాను ఇమోషనల్ గాను క్యారీ చేస్తుంది స్టిల్ ఈ టాస్క్ ఒక్కటే. ఓకే, సో దాన్ని ఒక రకంగా కామెడీ చేసేసారు, జనాలకి నచ్చింది అని అంటే. ఎందుకంటే ఇప్పుడు ఈ వర్డ్ ఏదైతే ఉందో బయట దాంతో ట్రోల్ చేస్తున్నారు, ఈయన అన్న వర్డ్ ఏదైతే ఉందో దాంతో ఎవరిని ట్రోల్ చేయట్లేదు. కరెక్ట్. నేను ఎగ్జాక్ట్ పాయింట్ చెప్దాం అనుకున్నాను. అంటే లాస్ట్ సీజన్ మీరు చూసారో లేదు తెలీదు, చూసుంటే దానికి ముందు సీజన్ చూసారా పోనీ? నేను యాక్చువల్లీ ఫస్ట్ 2 seasons అంతే చూసాను. లాస్ట్ సీజన్ లో గౌతమ్ అని ఒక డాక్టర్ గౌతమ్ అతని పేరు, అతను ముందు సీజన్ లో ఉన్నాడు, అందులో వెళ్ళిపోయాడు 2 times, మళ్ళీ తీసుకొచ్చి ఇప్పుడు రన్నర్ అప్ అయ్యాడు అనమాట. యాక్చువల్లీ అతనికి జరిగింది ఇన్సిడెంట్ అంటే ముందు ఈ సీజన్ కాకుండా ముందు సీజన్ లో ఏమైందంటే యావర్ అనే వ్యక్తి, తనకి కొంచెం తెలుగు సరిగ్గా రాదు అండ్ మేబీ ఇతిహాసాల పురాణాల మీద అశ్వత్థామ అనే పదం అతనికి తెలీదు, అశ్వగంధ అన్నాడు అతను. అశ్వగంధ కాస్త బయట ట్రెండ్ అయిపోయి ప్రతి ఒక్కరు ఇతను వీడియో వచ్చిన అశ్వగంధ అని నవ్వుతూ తెగ ట్రోల్ చేశారు. అతను ఆ సీజన్ అయిపోయింది, నెక్స్ట్ సీజన్కి వచ్చి ఎవరో పొరపాటున ఫ్లోలో అశ్వగంధ అన్నందుకు ఒక రేంజ్ లో ఫైర్ అయ్యి బర్స్ట్ అయ్యాడు. ఆయన చెప్పాడు నేను డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాను ఆ తర్వాత, ఎందుకంటే పడేవాడికి తెలుస్తుంది నొప్పి, బయటవాడికి తెలియదు. ఇప్పుడు చాలా మంది నేను చూస్తున్నాను కింద అందరూ గుండంగులు. నేను ఆ వర్డ్ కూడా నేను తీసుకోను, బికాస్ ఐ రెస్పెక్ట్ దట్ డేర్ టాస్క్ ఏదైతే ఉందో ఇవాళ రోజు కూడా క్యారీ చేస్తున్నాను. దాని తర్వాత కూడా అగ్ని పరీక్ష గ్రాండ్ ఫినాలే జరిగింది, దాంట్లో కూడా నేను యాక్చువల్గా బికాస్ ఇమోషన్స్ ఎట్లా కనెక్ట్ అయి ఉన్నాయో చెప్తాను. దానికి ఐ యూస్ టు ప్రిపేర్ దిస్ బయోటిన్ లడ్డూలు ఇంట్లో, మసాజర్, రోజ్మెరీ వాటర్, రోజ్మెరీ ఆయిల్, అన్నీ కూడా ఒక ఇమోషన్ ఆ పర్సన్ ఫీల్ అవుతున్నారు. ఆబ్వియస్లీ ఇది గ్లామర్ ప్రపంచం, మన లుక్స్ మ్యాటర్ ది అట్మోస్ట్ గా మ్యాటర్ చేసేది లుక్స్ మనకి. సో డెఫినెట్ గా అది జనాలకి నచ్చి ఉండొచ్చు. నాకేమనిపించింది అంటే ఎండ్ ఆఫ్ ది డే అట్లీస్ట్ దాన్ని టెలికాస్ట్ చేయకపోయినా పర్లేదు, మీరు లోపలన్నా డిస్కస్ చేసుకోండి దాన్ని. కానీ బయటికి పోర్ట్రే అయింది ఏదైతే ఉందో ఒక వర్డే, మరి 2 words వచ్చినాయి కదా అక్కడ, ఒక వర్డే ఎందుకు ట్రోల్ అవుతుంది మరి? కరెక్ట్, అది. సో దట్ ఈస్ నాట్ ద రైట్ వే టు. ఎందుకంటే ఈవెన్ అగ్ని పరీక్ష గ్రాండ్ ఫినాలే రోజు మళ్ళీ షేవ్ చేసుకోమన్నారు, సరే అయిపోయింది అక్కడతో లాస్ట్ అనుకుంటే అగైన్ హీ స్టార్టెడ్ హీస్ ఆల్ ద ప్రాసెస్ టు గెట్ ద హెయిర్ తొందరగా గ్రో అవ్వాలంటే. ఎందుకంటే నేషనల్ టెలివిజన్ మీద వెళ్తున్నారు ఆయన, అందరూ కొన్ని కోట్ల మంది చూస్తారు ఆయన్ని. సో డెఫినెట్గా అందంగా అనిపించాలని ఎవరికైనా ఉంటుంది. దట్ ఆ పర్సన్ ఇన్ ఇయర్స్ డిప్రెషన్లో ఉండిపోయి బయటకు వస్తున్నారు అనుకున్నప్పుడు కొంత గొప్ప లుక్సే ఆయనకి కాన్ఫిడెన్స్ ఇచ్చేది. సో ఇప్పుడు ఇవన్నీ మాటలు తను ఆ రోజు మాట్లాడకపోయారు. మీరు చూస్తే నాగార్జున గారు ముందు పెట్టారు లేదా మనకి చూపించలేదు. డెఫినెట్లీ ఆ స్కోప్ ఉంటే హిజ్ హార్ట్, తన లోపల మనసు ఏం ఫీల్ అవుతుందో అని చెప్పడానికి ట్రై చేశారు. సో అక్కడ ఇమాన్యుయల్ ఎమోషనల్ అయ్యారు అని అంటే అది నేను తప్పు పట్టను, కానీ జనాలకి నచ్చిందని ఆ స్టేట్మెంట్ ఏదైతే పాస్ చేశారో దట్ యు ఆర్ రైట్ అని జనాలకి నచ్చిందని అంటే డెఫినెట్లీ అది మీరు టెలికాస్ట్ చేయకపోయినా బాగుండేదేమో. బట్ ద పర్సన్ ఈస్ బిన్ ట్రోల్డ్ అవుట్ ఫర్ దాట్. బయట ఇప్పుడు అందరూ కూడా ట్రోల్ చేస్తున్నారు, అదర్ పర్సన్ ఈస్ నాట్ గెటింగ్ ట్రోల్ ఫర్ దట్. అండ్ వన్ డే మొత్తం మార్చేసిన సినారియో ఏంటంటే వన్ డేలోనే జరుగుతాయి. మనకు తెలుసు వీకెండ్ ఎపిసోడ్స్ 2 వన్ డేలోనే జరుగుతాయి. ఆ వన్ డేకి ముందు వరకు ఈవెన్ దో ఈయన రైట్ కాదు అనే ఒపీనియన్ ఉన్న వాళ్ళు కూడా
అంత విధంగా ఈయన మీద పడిపోయే అంత స్వభావం ఎక్కడ కనిపించలేదు. అంటే డిఫెండ్ చేసుకునేవారు అంతే ఆర్గ్యుమెంట్. కాకపోతే మీకు ఎప్పుడైతే వీకెండ్ ఎపిసోడ్స్ అయిపోయిన తర్వాత నేను నామినేషన్స్ కనిపించినాయో, నామినేషన్స్ లో ప్రతి ఒక్కరు ఈవెన్ ఇమాన్యుయల్ కూడా, ఇమాన్యుయల్ ఇప్పటిదాకా అంత రేంజ్ లో పడలేదు. బాడీ షేమింగ్ అంటే సారీ అన్న అని చెప్పాడు. బట్ ఇక్కడికి వచ్చేసరికి డిడ్ నాట్ డమాష్ అని చెప్పి ఆయన కూడా ఆయన సర్కాస్టిక్ గా మీద పడిపోతున్నాడు. అంటే ఇంకా నాకు పర్లేదు, ఈయన ఆల్రెడీ నాకు సరే జడ్జ్మెంట్ పాస్ చేసి వదిలేశారు, వీడియోస్ చూపించి ఎక్స్పోజ్ చేశారు, సో నేను మీద పడిపోయినా. ఈవెన్ బర్నీ గారు కూడా నోరు తెరిచారు నిన్న. ఏమన్నారు, నువ్వు సింపతి గేమ్ ఆడేస్తున్నావు, ఫుడ్ తినకుండా సింపతి. అంటే ఇలాంటి స్టేట్మెంట్స్ బర్నీ గారి నుంచి కూడా ముందు వినలేదు. ఆయన కూడా చాలా క్యాలిక్యులేటెడ్ గా మాట్లాడారు. బట్ ఒక్క రోజు ఎపిసోడ్ వల్ల ఏమైందంటే నాగార్జున గారు 2 వీడియోస్ ప్లే చేయడం వల్ల ఓకే ఈయనకి ఆల్రెడీ జడ్జ్మెంట్ పాస్ అయిపోయింది, ఈయన మీద మనం పడినా ఆయనదే తప్పు అంటారు అనే విధంగా మారిపోయింది. అంటే ఈయనలో కూడా చాలా మార్పు వచ్చింది. నాకు బాధ ఏమనిపించింది అంటే అప్పటిదాకా స్ట్రాంగెస్ట్ గా బాబోయ్ ఈయన డామినేషన్ నేను తట్టుకోలేనేమో అనిపించింది నాకు. అంటే అందరినీ ఈ హౌస్ 14 మంది వచ్చినా సమాధానం చెప్పగలిగిన మనిషి ఒక ఎపిసోడ్ తర్వాత మొత్తం డేలా పడిపోయి నేను ఉండలేను, నాకు ఫుడ్ తినాలని లేదు అని మారిపోయారు. ఈ 2 చేంజెస్ చూసాను నేను ఒక రోజు. మీరు ఏం చెప్తారు ఆ చేంజెస్ గురించి? నేను అదే చెప్తున్నాను కదా, యాక్చువల్గా ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు, బిగ్ బాస్ హౌస్లో ఉంటున్నారు. అలాంటి సిచ్యువేషన్ ఏదన్నా మన మీద ఒక ఎలిగేషన్ అనుకుందాం, ఓకే ఎలిగేషన్ కూడా నేను అనుకోవడం యాక్చువల్లీ చిన్న వర్డ్ దానికి, అది చాలా పెద్ద ఎలిగేషన్ ఆయన మీద పడింది యాక్చువల్గా. అది కూడా నేషనల్ టెలివిజన్ మీద అందరూ ముందు. సో అది కూడా ఇప్పుడు అలాంటి స్టేట్ ఆఫ్ మైండ్లో మనం ఏమనుకుంటాం, అదే మనం బయట ఉన్నాం అనుకోండి, 10 మంది ఉంటారు మనతో పాటు, ఎవరితో ఒకరితో షేర్ చేసుకుంటాం, మనకు ఫోన్లు ఉంటాయి, మనం ఫోన్ చేసి మాట్లాడుకుంటాం, పేరెంట్స్తో మాట్లాడతాం, ఇట్లా వచ్చింది వాళ్ళు 10 రకాలుగా చెప్తారు. ఫోన్లే వదిలేమని కొంతమంది చెప్తారు, ఫోన్లే వెళ్ళి లేదా కన్ఫరెన్స్ చేసి మాట్లాడని కొంతమంది చెప్తారు. అలా మనకి చాలా ఇన్పుట్స్ వస్తాయి. సో ఆటోమేటిక్గా మనం బ్రెయిన్ ఏంటంటే ఒక వేని ఎంచుకుంటుంది, దాన్ని ఎట్లా క్లారిఫై చేసుకోవాలనేది వేని ఎంచుకుంటుంది. ఇప్పుడు ఆ హౌస్లో ఉన్నది 15 మంది, ఆ 14 మంది కూడా చేతులు ఎత్తేసారు. చేతులు ఎత్తిందే కాకుండా ఏంటి ఈయన తప్పుడే మాట్లాడేశారు అని చెయ్యి ఎత్తేశారు. చెయ్యి ఎత్తినప్పుడు ఇంకా దిగజారి దాన్ని ఇట్లా చూస్తారు అనేసి స్టేట్మెంట్స్ కూడా పాస్ చేస్తారు. ఏంటి, ఒకనప్పుడు వాళ్ళ కోసం స్టాండ్ తీసుకున్న మనిషే హౌస్ మొత్తం ఆమెని బాడీ షేమింగ్ చేస్తూ ఆమెని కార్నర్ చేసి మేము 8 మందే 9 కాదు, యువర్ ఆడ్ మ్యాన్ అవుట్ అనేసి అన్న పొజిషన్లో కూడా ఒక మెచ్యూర్డ్ పర్సన్గా ఆమెని జస్ట్ ఏంటంటే కన్సోలింగ్ ప్యాటర్న్లో అలా కూడా వెళ్ళి ఓకే ఏదో కన్సోల్ చేసేయడం కాదు. సో ఇప్పుడు మనం డౌన్లో ఉన్నప్పుడు ఒక మనిషి మనతో వచ్చి మాట్లాడారంటే అది మనకి ఎంత బలాన్ని ఇస్తుంది. సో ఆబ్వియస్లీ ఆ మెచ్యూర్డ్గా డెకోరం మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళి మాట్లాడి ఆ ధైర్యాన్ని ఆమెకి ఇచ్చారు అక్కడ యాక్చువల్గా. అలాగే 14 మంది ఆ షాంపూ విషయంలో ఆమె మీద పడిపోయినప్పుడు కూడా ఏదో ఆమెకి స్టాండ్ తీసుకోవాలని కాదు, ఆయనకి ఏమనిపించింది యాజ్ ఎ పర్సన్, నాకు తెలిసిన పర్సన్ లాగా ఆ షాంపూ అనేది చాలా చిన్న విషయం అండి యాక్చువల్గా. సో దానికి నార్మల్గా చెప్తే సరిపోతుంది ఆమెకి. ఓకే అందరు గట్టిగా చెప్తున్నారు అర్థం కావట్లేదు, ప్రేమగా చెప్పి చూద్దాం, వింటారు. ఎండ్ ఆఫ్ ది డే మనం అందరం మనుషులమే వింటాం కాబట్టి ఆయన అలా చెప్పారు. ఆ ప్లేస్లో ఎవరున్నా కూడా ఆయన అలానే చెప్పేవారు. ఇప్పుడు ఫ్లోరా గారు ఉన్నారు, ఆమెను కూడా మొన్న నామినేషన్స్ ముందు రోజు యూ షుడ్ పుట్ అక్రాస్ యువర్ పాయింట్స్, మీరు మీ పాయింట్స్ స్ట్రాంగ్గా ఎందుకు పెట్టట్లేదు అనేసి అని అన్నారు. నేను అదే చెప్తాను కదా, ఆయన ఒక స్పోర్టివ్ వేలో ఉండే లక్షణాలు ఇవన్నీ కూడా ఒక గేమ్ ఆడేటప్పుడే కాదు, హౌస్లో అలా లీడ్ చేసేటప్పుడు కూడా తోటి మనిషి కూడా ఎవరైతే కొంచెం డౌన్లో ఉన్నారో లేకపోతే కొంచెం వీక్గా ఉన్నారో వాళ్ళని కొంచెం ప్రోత్సహిస్తామని అంటారు చూడు. సో ఆ పాయింట్ ఆఫ్ పర్స్పెక్టివ్లో చెప్తున్నా. సో మన పాయింట్కి వచ్చేస్తాయి వెనక్కి. ఇప్పుడు అలా 14 మెంబర్స్ ఈయనకి ఆ 5 సెకండ్స్ ఏదైతే క్లిప్ చూపించారో అందరూ జడ్జి చేసేసారు ఆల్రెడీ, హీఈస్ రాంగ్ అనేసేసి. సో అట్లీస్ట్ రితు టుక్ ఏ స్టాండ్ బికాస్ తనకి తెలుసు. బట్ స్టిల్ ఇంకా ఈ 13 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి అట్లీస్ట్ ఎక్స్పెక్టేషన్ ఎలా ఉంటుందంటే ఇదేంటి ఇలా మేబీ హ్యాండ్ రేస్ చేయకపోయినా కూడా ఆలోచిద్దాము, లేకపోతే అతనితో మాట్లాడదాము, అసలు ఎందుకు అయి ఉంటుంది, ఏ సందర్భంలో ఆయన అలా అనాల్సి వచ్చింది అని చెప్పేసి ఒక థాట్ అయితే రావాలి అని అంటారు. అది బిగ్ బాస్ హౌస్లోనే కాదు, ఇన్ జనరిక్గా కూడా చెప్తున్నాను నేను. మనం బయట ఎవరి మనిషినైనా సరే ఏదన్నా తన గురించి మనకి తెలిసిందే అనుకున్నప్పుడు మనం అంటే ఇప్పుడు సెలబ్రిటీస్ ఉన్నారు, పెద్ద వాళ్ళకి తప్పలేదు కరెక్ట్ చెప్పాలంటే, ఓకే
వాళ్ళని మనం ఎట్లాగో వెళ్ళి మనం కనుక్కోలేవు. ఇప్పుడు మన ఫ్రెండ్స్ సర్కిల్లోనే ఎవరన్నా ఇట్లా ఒకళ్ళు కార్నర్ అవి ఒకళ్ళని ఇట్లా మనం బ్లేమ్ చేస్తున్నాం అన్నప్పుడు ఆ స్టాండ్ తీసుకోండి. డోంట్ బి లైక్ ఎ స్పైన్లెస్ పర్సన్. స్టాండ్ తీసుకుని అరే ఏమైంది అట్లీస్ట్, లేకపోతే ఇద్దరిని ఎదురు బదురు కూర్చోపెట్టండి, మాట్లాడండి, గివ్ దెమ్ దట్ స్పేస్. ఎందుకంటే వాళ్ళని ఫ్రీజ్ చేసేసి వాళ్ళని ఒక షెల్లోకి చేసేసి కార్నర్ చేసేసి అట్లా చేయొద్దు. మోర్ ఓవర్ అ పర్సన్ హూ ఈస్ కమింగ్ అవుట్ ఆఫ్ లాట్ ఆఫ్ డిప్రెషన్ అండ్ ఎవ్రీథింగ్. సో ఒక మనిషిని అలా క్యారెక్టర్ మీద వేసేస్తాం బికాజ్ ఒక ఇండస్ట్రీ రన్ చేశారు. సో ఆయన మోటో కూడా ఏంటంటే ఉమెన్ హూ కెనాట్ కమ్ అవుట్ ఆఫ్ దేర్ హోమ్స్ అండ్ ఒక లైఫ్ వాళ్ళకంటూ ఒక స్టాండ్ తీసుకుని ఉండలేకపోయిన వాళ్ళని జాబ్ ఇచ్చి వాళ్ళకి ఒక దారి చూపించాలి లైఫ్లో, వాళ్ళకంటూ వాళ్ళ కాళ్ళ మీద నిలబడేటట్టు చేయాలి అనే వాళ్ళు ఆలోచించే మనిషి ఆయన్ని ఆడవాళ్ళ గురించి ఇట్లా మాట్లాడితే సో ఎట్లా అనిపిస్తుంది అది? అండ్ మోర్ ఓవర్ అసలు ఆయన అన్నది కూడా ఏంటి, అండ్ సెకండ్ థింగ్ ఈ మనిషి సెకండ్ టైం పర్సనల్ అయ్యాడు అని అంటే, నువ్వు ఆడవాళ్ళతోనే మాట్లాడతావా అని అంటే, ఇప్పుడు ఆడవాళ్ళతోనే మాట్లాడతావా నాతో ఇది యాక్చువల్గా లైవ్లో చూపించలేదు, ఎపిసోడ్లో కూడా చూపించలేదు ఆయన ఏం మాట్లాడారు అనేది. ఫస్ట్ ఎవరైతే ఇనిషియేట్ చేశారో కాన్వర్సేషన్ లైవ్లో కూడా ఎక్కడ చూపించలేదు. సో నేను ఆయన జస్ట్ హరీష్ గారు ఏదైతే మాట్లాడారో నేను అంతవరకే విని ఆడవాళ్ళతోనే మాట్లాడతాం అనేది ఓకే, ఇట్స్ అ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ అసాసినేషన్. నేను లైవ్లో చూసినప్పుడే అనుకున్నా. ఆయన నాగార్జున గారి ఎపిసోడ్ వచ్చినప్పుడు టక్మని హీ రైజ్డ్ హిస్ వాయిస్, సార్ ఇది క్యారెక్టర్ అసాసినేషన్ జరుగుతుంది. బికాజ్ నేను ముందు రోజే మనకి కనిపిస్తుంది లైవ్, నేను ఆ రోజే అనుకున్నా ఇట్స్ అ క్యారెక్టర్ అసాసినేషన్. ఎందుకంటే ఆడవాళ్ళతోనే మాట్లాడతావా అనేది ఇదే మాట మనం ఒక అమ్మాయే ఇంకో అమ్మాయిని అంటే అబ్బాయిలతోనే మాట్లాడతావా అంటే ఎట్లా ఉంటుంది? అమ్మాయి క్యారెక్టర్ అసాసినేట్ చేసినట్టే. మనం ఏ ప్రపంచంలో ఉంటున్నాం ఇవాళ, ఎలాంటి సొసైటీలో ఉంటున్నాము, నువ్వు జెండర్ మేల్ ఫీమేల్ ఎందుకు తేడా చూడాలి నువ్వు అసలు? అంటే ఆడవాళ్ళు మాట్లాడలేరనా? ఓకే, ఇప్పుడు కొంతమంది దానికి ఏమంటున్నారు, ఆడవాళ్ళు సున్నితంగా ఉంటారయ్యా అని చెప్పి. అంటే సున్నితంగా ఉండే ఆడవాళ్ళు గట్టిగా స్ట్రాంగ్ స్టాండ్ తీసుకోలేరనా? అదా మీరు చెప్పాలనుకుంది? వాళ్ళు అబ్బాయిలు ఫైట్ చేసినట్టు, అబ్బాయిలు ఆర్గ్యూ చేసినట్టు చేయలేరా వాళ్ళు? మనం న్యూస్ ఛానల్స్ చూస్తున్నాం ఎన్ని, దాంట్లో న్యూస్ రిపోర్టర్స్ అమ్మాయిలు పెద్ద పెద్ద పొజిషన్స్ లో CEOs గా ఎట్లా లీడ్ చేస్తున్నారు? సో ఏంటి ఆడవాళ్ళు అనేది ఇప్పుడు అది చాలా రాంగ్. అది ఎక్కడి నుంచి వచ్చింది? ఇన్ కేస్ అది ఆడవాళ్ళతోనే మాట్లాడతావా, మగవాళ్ళం మేము సమాధానం చెప్తాము వాళ్ళంటే సమాధానం చెప్పలేరు అంటే, ఆడవాళ్ళు సమాధానం చెప్పలేరు అని అంటే నువ్వు అక్కడ ఆడవాళ్ళని తక్కువ చేసినట్టే. ఎందుకు చెప్పలేరు ఆడవాళ్ళు? దాని తర్వాత ఈ టాపిక్ వచ్చింది. ఇప్పుడు మీరు ముగ్గురు కూడా దాని తర్వాత ఇది ఆయన డౌట్ రేస్ చేశారు. అది స్టేట్మెంట్ లాగా నేను హీ క్లారిఫైడ్ హిమ్సెల్ఫ్. కరెక్ట్ చెప్పాలంటే నేను బర్నీ గారితో నాకు డిబేట్ అయింది, తనుజ గారితో డిబేట్ అయింది, ఇమాన్యుయల్ గారితో డిబేట్ అయింది. సో హీ క్లారిఫైడ్. సో వీళ్ళల్లో ఒక ఆడామ ఇద్దరు మగాళ్ళు ఉన్నారు, నేను ఎవరితోనూ వ్యత్యాసం చూపించి నేనేం అట్లా ఏం మాట్లాడలేదు, ముగ్గురితోనూ నేను ఒకటే టోన్లో మాట్లాడారు. ఆబ్వియస్లీ తనుజ దగ్గర కూడా చూసారు మీరు ఎట్లా ఏమైంది అనేది. తనుజ కూడా బాగానే డిఫెండ్ చేసుకుంది దాన్ని. సో ఎంత స్ట్రాంగ్గా డిఫెండ్ చేసుకుంది, ఆడవాళ్ళు మాట్లాడలేని పరిస్థితి అక్కడ లేదే అక్కడ అసలు. సో ఆయన ముగ్గురు ఇంట్లో హౌస్ మెంబర్స్ ముగ్గురుతో ఫైట్ చేశారు ఆయన. అసలు దాంట్లో ఆడలేదు మగ లేదు, ఆడ మగ అనే టాపిక్ తీసుకొచ్చింది ఆ మనిషి. అది వేయకుండా మరి రాంగ్. అంటే ఇప్పుడు ఈ వీడియో ప్లే చేసినప్పుడు ముందు వీడియో కూడా ప్లే చేసి ఉంటే బాగుండేది అనేది మీ అభిప్రాయం? అట్లీస్ట్ ప్లే ఇన్ ద సెన్స్ 24/7 లోనో మందలిస్తే ఇద్దరిని మందలిచ్చండి. సో ఇవన్నీ ఏంటంటే అలాంటి హౌస్ లో ఉన్నప్పుడు ఇప్పుడు 14 మంది నీ మీద ఒకటి ఎలిగేషన్ సెట్ చేసేసుకున్నప్పుడు ఏంటి, ఆ 5 minutes క్లిప్ చూసేసి నేను నీ మీద సెట్ చేసుకున్నప్పుడు సో ఆ మనిషికి ఇంకెట్లా అనిపిస్తుంది, ఎవరితో మాట్లాడాలి? ఇప్పుడు సంజయ్ ఇప్పుడు ఆల్రెడీ ప్రియాతో డిస్కస్ చేశారు. ప్రియా కూడా షీ వాజ్ ఆల్సో ఇన్ కన్ఫ్యూజ్డ్ మైండ్. నేను ఖండించాల్సిందని ఒకసారి చెప్పింది, తర్వాత నేను ఖండించానని చెప్పింది. అది తను ఎట్లా ఇది చేసింది అనేది ఇంకా అది షీ వాజ్ ఆల్సో నాట్ ఏబుల్ టు పుట్ అక్రాస్ హర్ పాయింట్ క్లియర్గా. తను కూడా స్టాండ్ తీసుకుని చెప్పలేకపోయింది. రితు ఏంటంటే ఆయన మాట వింది, రితుతో మాట్లాడారు అట్లీస్ట్ ఆ ర్యాప ఉంది కాబట్టి. సో తను అర్థం చేసుకుంది, రితు కొంత అర్థం చేసుకున్నాక తను హ్యాండ్ అయితే రేస్ చేయలేదు, సరే అయిపోయింది. సో కానీ బట్ స్టిల్ ఇప్పుడు ఒక రాంగ్ నెరేషన్ సెట్ అయిపోయింది కదా అక్కడ. ఇప్పుడు ఈ మనిషిని ఇమ్మీడియట్గా సంజన లెగిసి ఇట్లా చూస్తారు ఆడవాళ్ళని అనేది ఆ స్టేట్మెంట్ ఇప్పుడు ఒక మనిషిని ఎంతగా తొలిచేస్తుంది లోపల. ఏం చేయాలి ఇప్పుడు ఆ మనిషి? ఇప్పుడు ఆ హౌస్లోనే ఉండాలి,
అప్పుడు తనని చెప్పుకోవడానికి ఎవరు లేరు, నలుగురు కలిసి ఉన్న వాళ్ళందరూ కలిసి ఒక ముద్ర వేసేసారు. సో ఏం చేయాలి ఆ మనిషి ఆల్రెడీ ఉన్న అట్మాస్ఫియర్ లో ఆ కెమెరాస్ ముందు ఉండి రోజు అన్నట్టుగా ఉంటే, సో ఇప్పుడు ఎవరికి చెప్పుకోవాలి? ఇప్పుడు మీరు ఆయన డీలా పడిపోవడానికి కారణాలు చెప్తున్నారు. ఏ మనిషి అయినా ఇంతమంది ఇలా అయినప్పుడు ఖచ్చితంగా ఇలాగే అవుతారని కారణం చెప్తున్నారు.